కానీ బుచ్చిబాబు ఏదో ఒకటి లేపేయాలా సినిమాలో, లేపకపోతే హ్యాపీగా ఉండదా అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. చాలా కోల్పోతాడు ఆ విలేజ్ కోసం పెద్ది. ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కోసం చూడాలి. ఆఖరికి కుస్తీలో పర్ఫార్మెన్స్ అవ్వనిండి, లేకపోతే క్రికెట్ పర్ఫార్మెన్స్ అవ్వనిండి కానీ, అండ్ అక్కడక్కడ మనకు వచ్చే ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం చూడాలి. జాహ్నీ కపూర్ అయితే కంప్లీట్ ఆబ్జెక్టిఫైయింగ్, ఎంతకంటే ఏం లేదు సినిమాలో. హీరోయిన్కి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేది లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 3 hours 9 minutes నడుస్తుంది సినిమా. అసలు ఈ సినిమాకి 2 గంటల 20 నిమిషాలు మ్యాక్స్ భరించలేం అంతకంటే. కానీ దాన్ని 3 hours 9 minutes ఎక్స్టెండ్ చేసి రుద్రుడే రుద్రుడు బాధుడే బాధుడు అనే ఫీలింగ్ నాకు వచ్చింది. పెద్ద సినిమా ఖచ్చితంగా మనం ఫ్యూచర్లో మళ్ళీ చూడాలంటే నో, ఇట్స్ అ వన్ టైమ్ వాచ్ మూవీ అంతే. 600 రూపీస్ పెట్టుకుని వెళ్ళి పెద్దని ఇక్కడ చూడడం కంటే, నా దృష్టిలో నేనైతే ఇలా ఉంటుంది సినిమా అని చెప్పి క్రియేట్ అయిన హైప్కి భిన్నంగా ఆలోచించి ఉంటే కనుక ఐ వుడ్ హావ్ వాచ్డ్ ఆన్ నెట్ఫ్లిక్స్ ఆర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ గెటింగ్ స్ట్రీమ్డ్. అంతే తప్ప నువ్వు 600 ఖర్చు పెట్టుకెళ్ళి చూడాలంటే వన్ టైమ్ వాచ్ మూవీ ఇది. కానీ సెకండ్ టైం దీన్ని హాంట్ చేస్తుంది, నేను ఇన్స్పైర్ చేస్తుంది మూవీ, నేను మెనీ ఫోల్డ్స్ మారుస్తుంది అంటే నో, ఈ సినిమా అంతగా ఇంపాక్ట్ ఇవ్వదు. సినిమా థియేటర్ నుంచి వచ్చిన వెంటనే నువ్వు యూ విల్ బి నార్మల్, హైప్ ఉండదు నీలో. బట్ ఫార్ సీయింగ్ రామ్ చరణ్ ఈ సినిమాకి వెళ్ళొచ్చు.